హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు నేను ఒక వాటర్ డెమో చూపించబోతున్నాను. మనం ఇంట్లో తాగే వాటర్ ఏదైతే ఉందో వాటర్ నుంచి ప్యూరిఫైర్ చేసి తాగవలసిన అవసరం ఏముంది, దాని నుంచి నేను ఒక వీడియో చేయబోతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం తాగే వాటర్లో గ్రౌండ్ వాటర్ చాలా కలుషితమైపోయింది. సో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మీ ముందరనే నేను ఇక్కడ వాటర్ నింపుతున్నాను. ఇది వచ్చేసి మనకు మంజీరా కనెక్షన్. సో ఈ మంజీరా వాటర్ ఇక్కడ నింపాను. ఇక్కడ ఇది వచ్చేసి మనకు వాటర్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ సంబంధించిన వాటర్. అంటే ఏదన్నా వాటర్ ప్యూరిఫైర్ చేసిన తర్వాత వాటర్ అనేది కంప్లీట్గా ఫ్రెష్ అవుతుంది. సో నేను వాటర్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది, ప్యూరిఫైర్ చేసింది. తర్వాత ఇక్కడ తీసుకుంటే బోర్ వాటర్, ఈ బోర్ వాటర్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ నేను షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ నుంచి ప్యూరిఫైర్ చేసిన వాటర్ తీసుకుంటున్నాను. సో ఈ రెండు అనేది ఇక్కడ నేను పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, అయితే వాటర్ గ్రౌండ్ వాటర్ ఏ విధంగా కలుషితం అయిపోయింది అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పాను కదా, ఇది మంజీరా వాటర్, ఇది ప్యూరిఫైర్ చేసిన వాటర్, ఇది బోర్ వాటర్, ఇది ప్యూరిఫైర్ చేసిన వాటర్, ఇది ఎలక్ట్రోలైజర్ అంటారు దీన్ని. ఇది ఏం చేస్తుందంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఈ వాటర్లో ఉన్న ప్యూరిటీని గ్రహిస్తుంది, ఇది ఇంప్యూరిటీని గ్రహిస్తుంది. సో దీంట్లో ఒకటి నేను పెడుతున్నాను. ఇప్పుడు రెండు ఆన్ చేస్తున్నాను. ఆన్ చేయడం వల్ల ఈ వాటర్లో అసలు మనం వాటర్ ప్యూరిఫై చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఒకసారి మనం గమనిద్దాం. ఇది ఆన్ చేశాను చూడండి, ఇది గిట్ట ఆన్ చేశాను. ఈ రెండు ఆన్ చేయడం జరిగింది. ఈ రెండు ఆన్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు ఇది అనేది ఏం వాటర్, ఇది మంజీరా వాటర్, ఇది వచ్చేసి ప్యూరిఫైర్ అయిన వాటర్, ఇది వచ్చేసి బోర్ వాటర్, ఇది వచ్చేసి ప్యూరిఫైర్ అయిన వాటర్. సో వాటర్ని ప్యూరిఫై చేయాల్సిన అవసరం ఏముంది అనేది నేను చూపిస్తున్నాను. సో ఇది నేను ఆపేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు ఆపేయడం జరిగింది. సో ఒక్కసారి గమనించినట్లయితే మీరు ఇక్కడ చూడండి, మనకు గ్రౌండ్ వాటర్లో ఎంత కలుషితమైంది అంటే కనుక ఈ విధంగా చూడొచ్చు మీరు. ఇంత కలుషితమైంది, ఇది ప్యూరిఫైర్ చేసింది. ఇది బోర్ వాటర్, గ్రౌండ్ వాటర్, ఇది ప్యూరిఫైర్ అయింది. ప్యూరిఫైర్ ఎప్పుడైతే అవుతుందో వాటర్లో ఉన్న మంచి మినరల్స్, తర్వాత మెటల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ఏమీ మిగలదనమాట. సో దీని గురించి మనము ఈ వాటర్ తాగడం కన్నా సో ఇది ఇంకొంచెం బెస్ట్. కాకపోతే దీంట్లో చెడు మంచి రెండు పోతున్నాయి. దీంట్లో చెడు వెళ్ళిపోతుంది, మంచి వెళ్ళిపోతుంది, కంప్లీట్గా ఫ్రెష్. కాకపోతే దీంట్లో మనం మినరల్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ మినరల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు మన వెస్టీజ్లో మినరల్ డ్రాప్స్ అనేది ప్రోడక్ట్ ఉంది. అది మనం తీసుకునే ఫుడ్ సప్లిమెంట్ ద్వారా కూడా తీసుకోవచ్చు. సో ఇలాంటి వాటర్ గ్రౌండ్ వాటర్ మనం తాగుతున్నాము తెలుసో తెలియకో, అందుకే ప్యూరిఫైర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక్కసారి మీరు గమనించండి. థ్యాంక్ యూ.